వెల్కమ్ టు VB8 న్యూస్. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పట్నం సునీత మహేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి తన స్వగ్రామమైన మేడ్చల్ మండలంలోని గౌడవెల్లి గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి గ్రామంలోని ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పార్టీలకు అతీతంగా గ్రామంలోని ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ గడప గడపకు ప్రచారంలో మండల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోమారం రమణారెడ్డి, వినోద్ గౌడ్, గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గరిషల సురేందర్ ముదిరాజ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షులు గోవా రవి ముదిరాజ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు గౌడవెల్లి బాలరెడ్డి, మేడ్చల్ మున్సిపల్ మాజీ అధ్యక్షులు వేముల శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ భగవాన్ దాస్, గోపాల్, మురళీ గౌడ్, రవీందర్ గౌడ్, సుధాకర్, సందీప్ ముదిరాజ్, ప్రమోద్ ముదిరాజ్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. 4 గ్యారంటీల్లో ఒకటి సిలిండరు, ఒకటి బస్సు, ఒకటి మహిళకు 2500 రూపాయలు అని ఇస్తామని అన్నారు. 2 గ్యారంటీలు మాత్రము అమలు చేయలేదు. ప్రజల్లో నిరాశన. ఎందుకంటే ప్రజలను కనుక్కుంటే వాళ్ళు రైతు బంధు చేయలేదు, 2 లక్షల రుణమాఫీ చేస్తామని అన్నాడు, అది కూడా రాలేదు అని చెప్పేసి ప్రజల్లో అవగాహన ఉంది. దాని గురించి మీ యొక్క ప్రభుత్వం వచ్చి 100 రోజుల లోపలే ఇవన్నీ కంప్లీట్ చేశారు. రాగానే ఎలక్షన్ కోడ్ వచ్చింది. 2500 రూపాయలు కూడా ఎన్నికలైన వెంటనే 2500 వస్తాయి. రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసిండు, ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ వెంటనే చేస్తా అని చెప్పి. 100% కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినవి చేస్తుంది, చెప్పని కూడా చేస్తుంది. కేసీఆర్ గారు కూడా 15 ఆగస్టు రోజు రుణమాఫీ చేయకపోతే నేను ముక్కు నేలకు రాస్తా, చేస్తే ముక్కు నేలకు రాస్తా అని కాంగ్రెస్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. చేయకపోతే నువ్వు ముక్కు నేలకు రాయాలి, రాజకీయం నుంచి తప్పుకోవాలి. కేసీఆర్ను సవాల్ విసిరిండు, కేసీఆర్కు ప్లస్ హరీష్ రావుకు కూడా సవాల్ విసిరిండు. దాని మీద ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి గారు కనీసం అంతమంది స్పందించారు కానీ ఆ పార్టీ గురించి అంత స్పందిస్తే, ఎందుకంటే చచ్చిపోయిన పార్టీ, ప్రజలు వెలేసిన పార్టీ, రద్దయిన పార్టీ, చచ్చిపోయిన పామును ఎన్ని దెబ్బలు కొడితే ఏం లాభం? దాన్ని మేము దాని గురించి పట్టించుకుంటాం. ఇలా పట్టించుకుంటుంది బీజేపీ కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. ఆ పార్టీలో రేపు ఎవరు మిగిలరు. పార్టీ రద్దు అవుతుంది, బీఆర్ఎస్ అనేది రద్దు అవుతుంది. మళ్ళీ వాళ్ళు టీఆర్ఎస్ పెట్టుకుంటారా, కొత్త పేరు పెట్టుకోను కానీ వాళ్ళ బీఆర్ఎస్ అనే పార్టీ రద్దు చేసే ప్రజలు. వీళ్ళందరూ ఎమ్మెల్యేలు కూడా ఉండే పరిస్థితి లేదు. 100% కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓనర్లు ఉన్నారు? ఓనర్లు ఎవరురా కాంగ్రెస్ పార్టీకి అంటే ప్రజలే కాంగ్రెస్ పార్టీ ఓనర్లు. దళితులు, గిరిజనులు, మహిళలు, బడుగు బలిసిన వర్గాలు, యువకులు, ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏదైనా మాట్లాడచ్చు. ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హక్కు అది. ఇదొకటి సార్. నిన్న బీజేపీ రోడ్ షో చేసింది. ఈటల రాజేందర్ గారు కూడా ఏమన్నారంటే 6 గ్యారంటీలు ఇచ్చిండు, ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేడు రేవంత్ రెడ్డి. అప్పుడు ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా ఏం పని చేయలేదు. 6 గ్యారంటీలల్లో కూడా 2 గ్యారంటీలు కూడా అమలు చేయలేదు. అవి కూడా ఎవరికి కూడా 200 యూనిట్లు జీరో బిల్లు కూడా రావట్లేదు. ఆ మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడు, అవి కూడా ఇవ్వలేదు. అది ఏదో గాడిది గుడ్డులాగా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా రేవంత్ రెడ్డి మీద ఆయన ఆరోపణ చేశాడు. దాని మీద మీ స్పందన ఏంటి? నేను ఏమంటున్నా అంటే, ఆయన బలవంతంగా మాట్లాడుతున్నాడు. ఎవరు? ఈటల రాజేందర్ గారు బీజేపీలో ఎప్పుడు చేరిండ్రు? ఆయన మొన్న ఎమ్మెల్యే కంటే ముందు రిజైన్ చేసినాక అప్పటిదాకా కేసీఆర్ కిందనే ఉన్నాడు కదా ఈటల రాజేందర్. అవును. బీజేపీ 10 సంవత్సరాలు మోడీ ఈ గ్రామంలో ఎవరికేమి ఇచ్చారు? బీజేపీ పరంగా ఈ గ్రామంలో లబ్ధి పొందినటువంటి ఒక్కరి పేరు చెప్పండి. ఇక్కడ దాదాపుగా మా గ్రామంలో ఇప్పుడు 3000 ఓట్లు ఉన్నాయి. 3000 ఓట్లలో ఏ ఒక్కరికైనా మోడీ ద్వారా రూపాయి లాభం ఎవరికైనా జరిగిందా? వ్యక్తిగతంగా జరిగిందా? ప్రభుత్వ పరంగా జరిగిందా? ఎవరికేం జరగలే. ఆనాడు ఈడ గ్రామంలో ఇచ్చినటువంటి ప్లాట్లు కానీ, ఇచ్చినటువంటి ఇండ్లు కానీ, చేసినటువంటి అభివృద్ధి కానీ, మేము ఈ గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ఈ గ్రామంలో ఇచ్చినటువంటి ఇల్లు ఇచ్చినా ఏది ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అందరికి కూడా ఎవరికేం జరగాలన్నా, ఏదైనా మంచి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. బీజేపీకి నైతికంగా తెలంగాణలో ఓటు అడిగే హక్కే లేదు. ఇక బీఆర్ఎస్ అనేది చచ్చిపోయిన పార్టీ.
మేము ఈటల రాజేందర్ గారిని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే బీజేపీ అనేది మా ప్రాంతంలో చాలా తక్కువ. అంటే అడప ఆలో లీలోలు ఉంటారు తప్ప వాళ్ళకు క్యాడరు లేదు, లీడర్ లేరు, ఓటర్లు లేరు. ఎన్నిసార్లు ఎన్నికలైనాయి ఈ గ్రామంలో ఎప్పుడు 150, 120 ఓట్లు వస్తాయి. అంటే ఏంటి వాళ్ళ పార్టీ పరిస్థితి? బీజేపీ 350 సీట్లు వస్తే రిజర్వేషన్లన్నీ రద్దు చేస్తామని అంటుంది. దాని మీద మీ స్పందన ఏంటండి? బీజేపీ చెప్తూనే ఉంది కదా, మాకు 400 ఇస్తే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మేము రద్దు చేస్తాము, రిజర్వేషన్లు అవసరం లేదని బీజేపీ చెప్తుంది. దానివల్ల కూడా పబ్లిక్ కూడా చాలా నిరాశ పడుతున్నారు. మరి ఇప్పుడు రిజర్వేషన్లు రద్దు అంటే ఎస్సీలు ఎక్కడ పోతారు? కాంగ్రెస్ వైపే ఉంటారు. ఎస్టీలు కాంగ్రెస్ వైపే ఉంటారు. ఓబీసీ బీసీలు అందరు రేపు ఉన్న రిజర్వేషన్లు పెరగాలంటున్నాం మనము. కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? రిజర్వేషన్లు పెరగాలంటుంది, కులగణన చేద్దామంటుంది. కులాలు ఎవరైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళకందరికీ కూడా రిజర్వేషన్లో సమాన హక్కు కలగాలంటుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పేటి అన్ని చేసేటి చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎప్పుడు చూడదు. ప్రజలకు ఏం అవసరమో అదే మాట్లాడుతుంది, అదే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఓకే, మండల ప్రెసిడెంట్ గారు ఒక్క మాట మీరు మాట్లాడారు. సరే, థ్యాంక్ యూ. ఈరోజు నా సొంత గ్రామం అయినటువంటి గౌడవెల్లి గ్రామంలో నేను పుట్టి పెరిగినటువంటి గ్రామం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్న కొద్దిమంది పెద్ద మనుషులని ముఖ్యులని కలవడానికి ఈ గ్రామానికి రావడం జరిగింది. ముఖ్యంగా మా యొక్క గౌడవెల్లి గ్రామానికి ఒక చరిత్ర ఉంది. ఈ ప్రాంతం చరిత్రలో నిలిచిపోయేటువంటి ప్రాంతం. ఆనాడు వెంకటరామరెడ్డి గారు, ఉమా వెంకటరామరెడ్డి గారు, మరి తర్వాత నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇంత పెద్ద నియోజకవర్గం ఒక జిల్లాలోనే నేను రంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిల్లాకు అధ్యక్షునిగా ఉన్న నేను ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది కాబట్టి మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ఈ ప్రభుత్వంలో ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇచ్చి సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపించినట్టయితే ఈ గ్రామానికి ఎంతో సేవ చేసినాం. ఇప్పటికే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులుగా చేసినటువంటి చాలామంది సర్పంచులు అందరూ మొన్న కొత్తగా దిగిపోయినటువంటి సురేందర్ ముదిరాజ్తో పాటు అంతకుముందు ఉన్నటువంటి భగవాన్ దాస్ గారు కానీ, కమలా మాధవరెడ్డి గారు కానీ, అంతకుముందు ఉన్నటువంటి చాలామంది ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తప్పకుండా ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా ఎవరికైనా ఇల్లు కావాలన్నా ఆనాడు ఇచ్చింది మేమే. ఇల్లు ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, ప్లాట్ ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, ఏది కట్టించినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఈ గ్రామంలో ఓట్లు అడిగేటువంటి హక్కు ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీకే ఉంది. తప్పకుండా ఈ గ్రామస్తునిగా ఒక జిల్లా అధ్యక్షునిగా గౌరవించినటువంటి పార్టీకి ఈ గ్రామం నుంచి మెజార్టీ ఇచ్చి మా అందరి పేరు ఇక్కడ మండల పార్టీ అధ్యక్షునిగా రమణారెడ్డి గారు కానీ, ఓబీసీ సెల్ జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రవి ముదిరాజు కానీ, ఒక సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా ఉన్నటువంటి సురేందర్ ముదిరాజు కానీ, అదేవిధంగా సీనియర్ నాయకులు గౌడవెల్లిలో ఎన్నో తరాలుగా పనిచేస్తున్నటువంటి నాయకులు గోపాల్ కానీ, దాసు కానీ, అదేవిధంగా సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి మురళి కానీ, అదేవిధంగా చాలామంది నాయకులు ఉన్నారు. ఈ యొక్క ఉద్యమకారుడు తెలంగాణలో ఉద్యమం చేసినటువంటి రవి కానీ, గ్రామశాఖ అధ్యక్షుడు, మరి మిగతా వాళ్ళందరూ ఎస్సీ నాయకులందరూ కూడా కలిసాం. అదేవిధంగా రజకులు, అన్ని కులస్తులను కలిసి మాకు మద్దతు తెలిపినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామంలో మండలంలోనే కాదు జిల్లాలో ఇక్కడ రానని ఈ బూత్లలో ఓట్లు రావాలని నేను కోరుకుంటామన్నా. దానికి మా గ్రామస్తులందరూ సహకరిస్తారని అనుకుంటాను. ఒక్క విషయం సార్, రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు అని చెప్పారు కదా సార్ కాంగ్రెస్ తరఫున. పబ్లిక్ టాక్ ఏమంటుందంటే 4 గ్యారంటీలే 4